रामाय रामचन्द्राय रामभद्राय वेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। दक्षिणे लक्ष्मणो यस्य वामे तु जनकात्मजा पुरतो मारुतिर्यस्य तं वन्दे रघुनन्दनं శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో ప్రతి ఏకాదశికి నామరామాయణ ఆధారంగా జరుపుకుంటున్నటువంటి నామరామాయణ సత్సంగానికి మీకు పునః స్వాగతం. పునః అని ఎందుకంటున్నాను అంటే ఈ మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ఏకాదశులలో మనం ఈ సత్సంగాన్ని జరుపుకోలేదు కాబట్టి పునః స్వాగతం అని అంటున్నాను. అంతకుముందు ఏకాదశి నాడు మనం కలిసినప్పుడు మిథిలా నగరం నుంచి వివాహ అనంతరం పరివారంతో సహా శ్రీరాముల వారు అయోధ్య నగరానికి వెళుతున్నప్పుడు మార్గమధ్యంలో పరశురాముల వారు శివధనుర్భంగం జరిగింది అని తెలుసుకుని మార్గమధ్యంలో రాముల వారికి ఎదురుబడి రాముల వారితోటి కొంచెం గట్టిగానే నీకు చేతనైతే శివధనస్సును భంగం చేయడం కాదు, ఈ వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టు చాలు అని సవాలు విసరడం దాకా మనం చూసాం. ఓ రామా, నీకు చేతనైతే నీకు శక్తి ఉంటే ఈ వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టు. కాకుత్సహ అంటే కాకుత్స వంశంలో నువ్వు పుట్టి ఉంటే, ఆ శక్తి గనక నీకు ఉంటే నీవు ఈ ధనస్సుతో శరమును ఎక్కుపెట్టు. ఒకవేళ నువ్వు ఈ కార్యక్రమంలో విజయం సాధిస్తే నేను నీతో యుద్ధం చేస్తాను. పరశురాముల వారి భావం ఏమిటి అంటే నువ్వు నాతో యుద్ధం చెయ్యడానికి కూడా పనికిరావు అని, నాతో యుద్ధం చేయడానికి సమర్థుడవు కావు అని. నేను గనక నీతో యుద్ధం చేస్తే పిచుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు ఉంటుంది. కానీ యుద్ధం చేస్తాను, ముందు నువ్వు నిన్ను నిరూపించుకో, ముందు ధనస్సును ఎక్కుపెట్టు, అప్పుడు నేను ఒక అవకాశం నీకు కల్పిస్తాను, అప్పుడు నీతో నేను యుద్ధం చేస్తాను అని చాలా గట్టిగా అన్నారు. ఈ మాటలు విన్నటువంటి రామచంద్రుడు మాత్రం ఏమీ మాట్లాడలేదు, మౌనంగానే ఉన్నారు, వినయంగానే ఉన్నాడు. కారణం ఏమిటి అంటే శ్రీరామచంద్ర స్వామి మర్యాదా పురుషోత్తముడు. వారికి మర్యాద అంటే ఏమిటో తెలుసు. శిష్టాచార భావనను చేసి రామచంద్రుడు ఏమీ మాట్లాడలేదు. ఏమిటా శిష్టాచారం అంటే తల్లిదండ్రులు ఉన్నారు, వశిష్ఠాది మహాత్ములు ఉన్నారు, ఇలా పెద్దలు ఉండగా చిన్నవాళ్ళు మాట్లాడకూడదు. ఎదుటవాడు స్వయంగా తననే యుద్ధానికి ఆహ్వానిస్తున్నా సరే, తననే బెదిరిస్తూ ఉన్నా కూడా, తన విషయంగానే ఏమి చెప్పినా సరే పెద్దలు ఉండగా పిల్లలు ఎప్పుడూ మాట్లాడకూడదు. తన వైపు నుండి ప్రతిస్పందనను ఉన్నది ఉన్నట్టుగా చేయడానికి వీల్లేదు. మొదట పెద్దలు మాట్లాడాలి. అలా దశరథ మహారాజు గారు ఉన్నారు, వశిష్ఠాది మహనీయులు ఎంతోమంది ఉన్నారు. సర్వాన్ ఋషి పురస్కృత్య అని చూసాం కదా, అంతటి పెద్దలు ఉండగా నేను మాట్లాడడం అనుచితము అని రామచంద్రస్వామి భావన చేసి మౌనంగా ఉన్నారు. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. పెద్దలు ఉండగా మనం మాట్లాడకూడదు. కానీ మనకేం అలవాటు, మీకు అసలు ఏం తెలియదండి, మీరు మాట్లాడకండి అని పెద్దల నోరు మూసి మనం మాట్లాడుతూ ఉంటాం. అది చాలా తప్పు. శిష్టాచారం నందు అది దోషంగా పరిగణింపబడుతుంది. చాలామంది అంటూ ఉంటారు మేమేం తప్పులు చేయలేదండి అని. ఇగో ఇది సరిపోదా ఇలాంటివి. కాబట్టి ఆధ్యాత్మిక ప్రగతి ఆశించేవారు, ధార్మిక జీవితమును ఆశించేవారు
పెద్దలు మహనీయులు ఉండగా, తల్లిదండ్రులు ఉండగా తమకు తాముగా నోరెత్తి మాట్లాడకూడదు. అంటే ఏంటండి మీరు చెప్పేది, నోరు మూసుకుని కూర్చోమంటారా అంటే అలా అని కాదు, వారి ఆజ్ఞ అయిన తర్వాత మాట్లాడాలి. ఉదాహరణకి ఈ సందర్భంలోనే దశరథుల వారో వశిష్ఠుల వారో, నాయనా రామచంద్ర నీ సమాధానం ఏమిటో చెప్పవయ్యా అని అన్నప్పుడు రామచంద్రుడు మాట్లాడాలి. అది వారు వాచికంగా చెప్పినా సరే, తల ఆడిస్తూ సమ్మతి చేసినా సరే, అంతే తప్ప వీరికి వీరుగా వీరందరినీ పక్కకి పెట్టేసి నేను మాట్లాడేస్తాను అని అనకూడదు. ప్రస్తుత పరిస్థితుల్లో మనకి ఇలాంటి ఉపదేశాలు వినిపించని కారణం చేత మన పరిస్థితి వేరే రకంగా ఉన్నది. గురువు అక్కడే ఉంటాడు, శిష్యులు మాట్లాడేస్తూ ఉంటారు. నాయనగారు తల్లిగారు అక్కడే ఉంటారు, పిల్లవాళ్ళే మాట్లాడుతూ ఉంటారు. గురువులు ఉంటారు కానీ విద్యార్థులు అక్కడ మాట్లాడుతూ ఉంటారు. పెద్దలు ఉంటారు, పెద్దరికం లేనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ మాట్లాడుతూ ఉంటారు. అలా చేయకూడదు. పెద్దల సమ్మతితోనే మనం మాట్లాడాలి. ఈ విషయం తెలుసు కాబట్టి రామచంద్రుడు అట్టి ఆదర్శమును తాను అనుసరిస్తున్నాడు, మీకు నాకు నిరూపిస్తూ ఉన్నాడు. ఇటువంటి సందర్భంలో స్వయంగా పరశురాముల వారు తననే బెదిరిస్తూ ఉన్నా కూడా, తననే ఆక్షేపిస్తున్నా సరే, ఆ ఆక్షేపణ కూడా ఎలా ఉన్నది, ఎది శక్నోసి నీ వల్ల అయితే చెయ్యి అంటే తన యందు ఉన్న ప్రతాపమును క్షాత్రతేజమును అవమానించినట్లే అది. అయినా సరే వారు స్వయంగా జవాబు చెప్పలేదు. ఎప్పుడైతే పెద్దల యొక్క సమ్మతి లభించినదో ఇక అప్పుడు రామచంద్రస్వామి ఇలా మాట్లాడారు. శ్రుత్వా తు జామదగ్న్యస్య వాక్యం దాశరథిస్తదా గౌరవాద్యం త్రితకథః పితూరామాథ బబ్రవీత్. జామదగ్న్యస్య వాక్యం శ్రుత్వా తథా దాశరథి. శ్రీ పరశురాముల వారి వాక్యాలన్నింటినీ విన్న తర్వాత దాశరథి ఇలా మాట్లాడారు. ఎప్పుడు తల్లిదండ్రులకు ఇవ్వవలసినటువంటి గౌరవాదులను ఇచ్చి కొంతసేపు మౌనంగా ఉండి ఇక వారి సమ్మతి ఉన్నది అని తెలిసిన తర్వాత అథ అబ్రవీత్, అప్పుడు ఈ విధంగా మాట్లాడాడు. శ్రీరామోవాచ కృతవానసి యత్కర్మ శ్రుతవానస్మి భార్గవ అనురుధ్యామహే బ్రహ్మన్ పితురాన్రుణ్యమాస్థితః. ఈ శ్లోకాన్ని చాలా జాగ్రత్తగా చూడాలి. ఏ బ్రహ్మన్, ఓ బ్రాహ్మణుడా, కృతవానసి యత్కర్మ, తమరు ఏ ఏ గొప్ప పనులు చేశారో, శృతవానస్మి, నేను వాటన్నింటినీ విన్నాను. వాటిని అందరూ కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. మీ గొప్పతనాన్ని, మీరు చేసినటువంటి పనుల్ని, అలాగే మీ తండ్రి గారైనటువంటి జమదగ్ని మహర్షి గారిని, వారికి జరిగినటువంటి అవమానము సామాన్యమైనది కాదు. అటువంటి అవమానం విషయంగా మీరు ప్రవర్తించినటువంటి తీరు కూడా ధర్మసమ్మతమే. అలా మీరు హైహయ వంశక్షత్రియుడైనటువంటి కార్త్యవీర్యార్జునుని గురిని సంహరించారు. అధర్మాత్ములైనటువంటి క్షత్రియుల్ని ఎందరినో సంహరించారు. వాటన్నింటినీ నేను తెలిసి ఉన్నాను, ఆమోదిస్తూ కూడా ఉన్నాను. అలాగే చెయ్యాలి. అటువంటి గొప్పవారు మీరు. మిమ్మల్ని నేను చాలా బాగా ఎరుగుదును. ఏముంది స్వామి దీంట్లో స్పెషాలిటీ, ఏదో ప్రత్యేకంగా వినాలి అని అన్నారు అంటే, రాములు వారు చేసినటువంటి సంబోధన, హే బ్రహ్మన్, ఓ బ్రాహ్మణుడా, భార్గవ, భృగువంశీయుడైనటువంటి ఓ భార్గవుడా అంటే అర్థం ఏమిటి? అయ్యా, తమరు ఇలా నాతో పరుషముగా
మాట్లాడవచ్చునా? బ్రాహ్మణుల ధర్మము నిరంతరము తపస్సు స్వాధ్యాయమే తప్ప ఇలా యుద్ధాలకు వెళ్ళడం కాదు కదా. బ్రాహ్మణుడికి ఎదుటవాడి ముందు కాలు దువ్వి వాడిని యుద్ధానికి రమ్మని పిలవడం అనేది ధర్మంగా ఎక్కడ చెప్పబడింది? అదియును భృగు వంశీయులు మీరు, అనగా మహాతపస్సులు, మహావ్రతానుష్ఠానపరులు. అలాంటి పెద్దలు మీరు అనుష్ఠానాదుల యందు సంలగ్నమవ్వాలి. కానీ ఇటువంటి సందర్భంలో పూర్వాపరాలను విచారణ చెయ్యకుండా యుద్ధానికి రా అన్నట్టుగా పిలవవచ్చునా? కాబట్టి ఇటువంటి పరిస్థితి మీకు శోభించేది కాదు. ఆ విషయమును మీరు స్మరించగలరు అన్నట్టుగా శ్రీ పరశురాముల వారితో రామచంద్రస్వామి ఒక శాంతమైనటువంటి వాక్యమును పలికారు. అనగా ఎవరైనా మనల్ని నువ్వెంత అనే మాట అన్నప్పుడు నేనేమిటో చూపిస్తాను అని వెంటనే అనాల్సిన పని లేదు. కొద్దిగా వారికి అయ్యా మీరు సంభాళించుకోండి, శృతి మించుతున్నట్టున్నారు అని ఒక అవకాశాన్ని అయితే ఇవ్వాలి. వారి మనస్సు ప్రశాంతమయ్యేందుకు 1-2 వాక్యాలు చెప్పండి. అలా కాకుండా ఎదుటవాడు ఉద్విగ్నుడై దానికి ప్రతిస్పందనగా మనం కూడా ఉద్విగ్నులం అయిపోతే ఆ పరిస్థితి అంతా కూడా చెడిపోతుంది. కాబట్టి రామచంద్రస్వామి దాన్ని కూడా ఇక్కడ మనకి నేర్పిస్తున్నారు. శ్రీరామచంద్రుడు ఇలాంటి మాటలు అనడమే తప్ప పరశురాముల వారి క్రోధమును కానీ ఆవేశము కానీ ఇసుమంత కూడా తగ్గలేదు. వారు అలాంటి ఎరుపెక్కిన కన్నులతోనే ఉన్నారు. ఆ వైష్ణవ ధనస్సును పట్టుకుని నీకు ధైర్యం ఉంటే ఈ ధనస్సును స్పృశించు చాలు అన్నట్టుగానే వారి రూపము వారి ప్రవర్తన ఉన్నది. ఇక చేసేది లేక శ్రీరామచంద్రుల వారు వీర్యం హీనమివాసక్తం క్షత్రధర్మేణ భార్గవ అవజానాసి మే తేజః పశ్యమేద్య పరాక్రమం. హే భార్గవా, ఓ పరశురామ, ఇక నేను కూడా చేయగలిగింది ఏమీ లేదు. తమరు పునః పునః అంటున్న మాటలతో వీర్యహీనమివాసక్తం, అసక్తుడను వీర్యహీనుడును బలము లేనటువంటి వాడిగా నన్ను మీరు భావిస్తూ ఉన్నారు. నేనేమో ఏదో శిష్టాచారమును ధర్మమును భావన చేస్తూ ప్రశాంతంగా ఉన్నాను. కానీ తమరు మాత్రం ఈ ప్రశాంతతను ధర్మమని తెలియకుండా నాకు చేతగాదేమో అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. కాబట్టి నేను ఇక చేయగలిగింది ఏమీ లేదు. మే తేజః అవజానాసి, నా తేజస్సు ఏమిటో మీకు తెలియడం లేదు. అందుకే ఏది పడితే అది అంటున్నారు. పశ్యమే అద్య పరాక్రమం, ఇప్పుడు నా పరాక్రమం ఏమిటో మీరు చూద్దురు గాని అని శ్రీరామచంద్రస్వామి భార్గవరాముడితో అన్నాడు. ఇత్యుక్త్వా రాఘవ క్రుద్ధో భార్గవస్య వరాయుధం శరంచ ప్రతిజగ్రాహ హస్తాత్ లఘు పరాక్రమః. ఎంతో శక్తితో పని లేకుండానే శ్రీరామచంద్రుల వారు అవలోకగా కష్టపడకుండానే, ఎలాగైతే చిన్న పిల్లవాడి దగ్గర ఏదైనా వస్తువు ఉంటే కొంచెం బలం ఉన్నవాడు కూడా ఎలాగైతే లాక్కుంటాడో అలాగా హస్తాత్ శ్రీ పరశురాముల వారి చేతనున్న వరాయుధం, అత్యంత గొప్ప ఆయుధమైనటువంటి వైష్ణవ ధనస్సును శ్రీరాఘవ రఘురాముడు క్రుద్ధుడై అలా చేతిలోంచి లాక్కున్నాడు. శ్రీరామచంద్రుడు ఆ వైష్ణవ ధనస్సును పరశురాముడి చేతిలో నుంచి అవలోకగా లాక్కున్నాడు. ఆ సమయంలో పరశురాముడికి అసలు ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఆ ధనస్సుని సామాన్యులెవరూ తాకలేరు. అటువంటి దానిని రాముడు చాలా సులువుగా తీసేసుకున్నాడు. పరశురాముడు తేరుకునే లోపనే రాముడు బాణాన్ని కూడా సంధించాడు.
రామచంద్రుడు అత్యంత క్రోధంతో పరశురాముడితో ఇలా అన్నాడు, ఓ పరశురామ, మీరు బ్రాహ్మణులు, మాకు పూజనీయులు, అంతేకాకుండా మాకు అస్త్ర విద్యను నేర్పించినటువంటి విశ్వామిత్ర మహర్షికి మీరు బంధువులు. పరశురాముడు విశ్వామిత్రుడి సోదరుడి యొక్క మనవడు. ఈ గౌరవంతో నేను మీ ప్రాణాలను తీయలేను, కానీ సంధించినటువంటి రామబాణం వృధా చేయకూడదు. కాబట్టి మీకు 2 అవకాశాలు ఇస్తున్నాను. ఒకటి, ఈ బాణంతో మీ 2 కాళ్లను ఖండిస్తాను, దానివల్ల మీ సంచారం ఆగిపోతుంది. లేదా మీరు తపస్సుతో సంపాదించుకున్నటువంటి పుణ్యలోకాలను దహిస్తాను. ఈ రెండింటిలో ఏదో ఒకటి మీరు ఎంచుకోండి. రామబాణం అన్నది ఎదుటవారి ప్రాణాలనే కాకుండా వారి బలమును కూడా మరియు దర్పాన్ని కూడా అణచివేస్తుంది. ఈ అద్భుత ఘట్టాన్ని చూడడానికి ఆకాశంలో బ్రహ్మదేవుడు, దేవతలు, గంధర్వులు, సిద్ధులు, చారుణులు అందరూ కూడా వచ్చి వేచి ఉన్నారు. శ్రీరాముడు ఆ వైష్ణవ ధనస్సును చేతబూని నిలబడగానే పరశురాముడు నిర్వీర్యుడైపోయాడు. ఒక రాయిలాగా జడంగా మారిపోయాడు. రాముడు వైపు అలా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు పరశురాముడు శ్రీరామచంద్రస్వామితో మందమందంగా, అంటే మెల్లిమెల్లిగా మాట్లాడడం ప్రారంభించాడు. అంతకుముందు ఎలా ఉంది సీను? సింహగర్జనలాగా, మేఘగర్జనలాగా, నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ మాట్లాడిన వాడు ఇప్పుడు ఒక్కొక్క మాటను మాట్లాడేందుకు శక్తిని కూడబెట్టుకోవాల్సి వస్తోంది. అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ 2 అర్థాలు చెప్పుకోవచ్చు. ఒకటి, రాముడి యొక్క పరాక్రమానికి పరశురాముడు నిస్తేజం అవ్వడం. రెండవది, రాముడిలోని దైవత్వాన్ని గుర్తించి భక్తితో మందమందంగా మాట్లాడడం. పరశురాముడు అప్పుడు ఇలా అన్నాడు, ఓ రామచంద్ర, పూర్వం నేను 21 సార్లు క్షత్రియులందరినీ కూడా జయించి ఈ భూమండలాన్నంతటినీ కూడా కశ్యప మహర్షికి దానమిచ్చాను. ఆ సమయంలో కశ్యపుడు నాతో దానమిచ్చిన భూమిలో నువ్వు ఉండకూడదు అని శాసించారు. పెద్దల మాటలను గౌరవించి అప్పటి నుంచి నేను పగలు మాత్రమే భూమిపై సంచరిస్తూ రాత్రి వేళల్లో మహేంద్రగిరి వైపు వెళ్ళి నివసిస్తున్నాను. నువ్వు ఒకవేళ నా కాళ్లను బాణంతో కొడితే మహేంద్రగిరికి నేను వెళ్ళలేను. అది పెద్దల ఆజ్ఞను ఉల్లంఘించినట్టు అవుతుంది. కాబట్టి అలా కాకుండా నీ లెక్క ప్రకారం నేను తపస్సుతో సంపాదించుకున్న దివ్యమైనటువంటి పుణ్యలోకాలన్నింటినీ కూడా నీ బాణానికి ఆహుతి చెయ్యి అని కోరాడు. అనంతరం పరశురాముడు రాముడిని ఇలా స్తుతించాడు, రామచంద్ర, నిన్ను ఇప్పుడు నేను తెలుసుకున్నాను. నీవు దేవతలకు ప్రభువైనటువంటి మహావిష్ణువు అని, మధుకైటభులను సంహరించినటువంటి స్వామివి అని అర్థమైంది. సామాన్యులెవ్వరూ తాకలేనటువంటి ఈ వైష్ణవ ధనస్సును నువ్వు ఇంత అవలోకగా తీయడమే అందుకు నిదర్శనం. నీకు అంతా శుభం కలుగుగాక. త్రైలోక్యనాథుడవైన నీ చేతిలో నేను పరాభవం పొందడం నాకు అది అవమానం కాదు, అది నా అదృష్టం. ఇక ఆలస్యం చేయకుండా నీ బాణాన్ని ప్రయోగించి నా పుణ్యలోకాలను దహించు. తర్వాత నేను తిరిగి మహేంద్రగిరికి వెళ్ళగలను అని పరశురాముడు పలికాడు. అప్పుడు లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి సీతాదేవితో కూడి ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు శ్రీమాన్ పరశురాముడు కోరినట్టుగా ఆ ఉత్తమమైనటువంటి రామబాణాన్ని ప్రయోగించి ఆయన పుణ్యలోకాలను హరించాడు. ఆ వెంటనే పరశురాముడు మహేంద్రగిరికి వెళ్ళిపోయాడు. తపసార్జితాన్ జామదగ్యో జగామాస్ మహేంద్రం పర్వతోత్తమం. ఇలా రామచంద్రస్వామి ప్రయోగించినటువంటి శరముల ద్వారా తాను సంపాదించుకున్నటువంటి పుణ్యలోకాలన్నీ హరింపబడుతూ ఉండగా
ఆ విషయమును సూచినటువంటి పరశురాముల వారు వెంటనే క్షణమాలస్యం చెయ్యకుండా తన నివాసమైనటువంటి మహేంద్రగిరికి బయలుదేరి వెళ్ళిపోయారు. తతో వితిమిరా సర్వా దిశశ్చోపదిశస్తదా సురాసర్షిగణా రామం రససం సురుదాయుధం. ఇక ఎప్పుడైతే ఈ సంఘటన ఈ విధంగా ప్రశాంతమైనదో దిక్కులన్నీ కూడా ప్రకాశవంతములయ్యాయి. అంటే అప్పటి వరకు అక్కడ ఉన్న మనుషులే కాదు, సాక్షాత్తు దిక్కులన్నీ కూడా చీకట్ల చేత ఆవరింపబడినట్లుగానే ఉన్నాయి. అంతా మేఘావృతమైపోయిందా అన్నట్టుగానే ఉన్నాయి. ఇప్పుడు వితిమిరా సర్వా అంతా చక్కగా ప్రకాశవంతంగా ఉన్నది. ఇక దేవతలు ఋషిగణము వీరందరూ కూడా రామచంద్రస్వామి దివ్య వైభవమును ప్రతాపమును గొప్పదనాన్ని కన్నులారా వీక్షించిన వారై శ్రీరామచంద్రస్వామిని ప్రశంసించారు. ప్రశంసించుట అంటే స్తుతించారు అని అర్థం. రామం దాశరథిం రామో జామదగ్ఞ ప్రపూజితః తతః ప్రదక్షిణీకృత్య జగామాత్మగతిం ప్రభు. ఇలా దేవతల చేత స్తుత్యాదులు జరిగిన తర్వాత జామదగ్ఞ రామ, జమదగ్ని తనయుడైనటువంటి భార్గవరాముడు దాశరథిం రామం, దశరథ తనయుడైనటువంటి రామచంద్రస్వామిని విధిగా పూజించాడు. తతః తర్వాత ప్రదక్షిణీకృత్య ప్రదక్షిణ నమస్కారం చేశాడు. అలా పూజించిన వాడై ఆత్మగతిం జగామ తన మార్గంలో తను బయలుదేరి వెళ్ళాడు. గతే రామే ప్రశాంతాత్మా రామో దశరథిం ధను వరుణాయ ప్రమేయస్య దదౌ హస్తే మహాయస. రామాయణం ఈ శ్లోకాన్ని కూడా చెప్తోంది. మనకు ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది, ఆ ధనస్సును పరశురాముల వారు తీసుకెళ్ళారా, లేకపోతే బాగుంది కదా అని రామచంద్రుడే ఉంచేసుకున్నాడా, అసలేమిటి కథ అంటే రామచంద్రస్వామి వారి దగ్గర ఆల్రెడీ కోదండం అనే ధనస్సు ఉన్నది కదా. మరి ఈ ధనస్సు సంగతి ఏమిటి అంటే గతే రామే, శ్రీ పరశురాముల వారు వెళ్ళిన తర్వాత దాశరథి అంటే దశరథనందనుడైనటువంటి రామచంద్రుడు ఆ ధనస్సును వరుణ భగవానుడికి ఇచ్చివేశాడు. వరుణ భగవానుడు ధర్మమునకు ప్రభు, నీతికి శాసకుడు కాబట్టి వారి చేతికి అందించాడు, అంటే వారి కస్టడీలో పెట్టాడు. అనగా అది ఇక భూమండలం మీద కనిపించే ధనస్సు కాదు. అలా వరుణ భగవానుడికి ఆ ధనస్సు ఇవ్వబడింది. ఈ విధంగా భార్గవ దర్ప వినాశక రామ అని శ్రీ వాల్మీకి రామాయణంలోని ఘట్టం చూసాం. అయితే ఆధ్యాత్మ రామాయణంలో మరిన్ని విశేషాలు ఇక్కడ చెప్పబడ్డాయి. స్వయంగా శ్రీ పరశురాముల వారు ఆ మాటలన్నీ కూడా తెలియజేస్తారు. వాటిని మనం వచ్చే ఏకాదశి నాడు కలిసినప్పుడు ఈ నామంతో అక్కడ సంఘటన ఎలా జరిగింది అనే అంశాన్ని దర్శిస్తూ అన్ని విషయాలను తెలుసుకొనేదముగాక. హరి ఓం తత్సత్. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మీ అందరికీ ఈరోజు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ హరి ఓం తత్సత్.